హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. కొంచెం లేట్‌గా విషెస్ చెప్తున్నాను. ఇదొచ్చి నేను వేసిన ముగ్గండి. మేమిక్కడ బెంగుళూరులోనే ఉన్నాము. నాకు పెద్దగా ముగ్గులు రావు. ఏదో ఫోటోలో చూసి వేసేసాను. ఇదొచ్చి మనకి ముగ్గు వేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాంటివి జల్లెళ్ళు దొరుకుతాయి మనకి బయట, డిజైన్ జల్లెళ్ళు. దాన్ని వేసేసి దాని మీద మనకి రెడ్ కలర్ కావాలంటే రెడ్ మట్టి ముగ్గు కానీ వేసుకున్నామంటే బాగా వస్తుంది డిజైన్. కాకపోతే ఇక్కడ తేమగా ఉండింది, అందుకనే రాలేదు. నేను మళ్ళీ ఆరబెట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో నాకైతే ముగ్గులు సరిగ్గా రావండి. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇలా కలుషం వచ్చి చుట్టూరా డిజైన్ లాగా వచ్చింది, పూల డిజైన్. ఇంకా మనకు వేరేవి కూడా దొరుకుతాయి. సో మా ఇంట్లో ఇది ఉన్నింది. ఇది నేను చూసాను, ముగ్గు వేసిన తర్వాత చూసాను. చాలా బాగా అనిపించింది. చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ అలా పైన ముగ్గు పిండి వేసేసి అలా అనేస్తే ఎంత బాగా వస్తుందో క్లియర్గా డిజైన్ మీరే చూడొచ్చు. చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా కలుషము. మనము దీంట్లో కలర్ వేసుకోవాలంటే మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ కలర్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకోసారి మొత్తం డిజైన్ మొత్తం వేసి చూపిస్తున్నాను. ఇవి బయట మనకి చిక్పేట అలా వెళ్తే అక్కడ దొరుకుతాయండి. వేరే డిజైన్స్తో మంచి బ్యూటిఫుల్గా ఉండేవి. ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు కూడా దొరుకుతాయి. తిప్పే ముగ్గులు ఉంటారు కదా, అవి కూడా దొరుకుతాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా నుంచి దాంతో వేసామనుకున్నాను. ఇక్కడ వచ్చి నేను ఫెస్టివల్కి స్వీట్ పొంగల్ చేస్తున్నాను. అది రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో మనకి పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని వేయించేసుకోవాలి. నేను వేయించుకోలేదు, మర్చిపోయాను. అలానే వేసుకున్నా కూడా బాగుంది. కొంచెం వేయించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత పెసరపప్పు ఆ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను. రైస్ కూడా ఒక గ్లాసే తీసుకున్నాను, కొంచెం అయితే సరిపోతుంది అనేసి. సో 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల వాటర్, 2 గ్లాసుల పప్పులకి 4 గ్లాస్ వాటర్ వేస్తాను నేను మామూలుగా. కొంచెం మెత్తగా ఉడికితే బాగుంటుంది కదా. ఇక్కడ వచ్చి నేను పాలు వేసుకోకుండా మనం నీళ్ళు కూడా వేసుకునేసి మనం బెల్లం వేస్తాం కదా, అప్పుడు కావాలంటే పాలు వేసుకోవచ్చు. నేను పాలలో ఉడికిస్తే టేస్ట్ బాగుంటుందని పాలు, వాటర్ ప్లస్ కొద్దిగా ఒక స్పూన్ అంత నెయ్యి కూడా వేసేసాను. ఇక్కడ బెల్లం దంచుకుంటున్నాను. మనము ఇలా దంచుకునేసి నీళ్ళు పెట్టుకునేసి దాంట్లో బాగా కరిగించేసుకునేసి వడగొట్టి పోసుకుంటే మనకి రాళ్ళు ఏమన్నా ఉంటాయి కదా, అట్లా డైరెక్ట్ వేసేదానికంటే ఇలా వడగొట్టుకొని వేసుకుంటే రాళ్ళు ఏమన్నా లేకుండా అయిపోతాయండి. మనము మామూలుగా మన ఇంట్లో మా అమ్మ వాళ్ళు అది కొంచెం వేరేగా చేస్తారు. బెల్లం అట్లా డైరెక్ట్గా వేసేసి దాంట్లోకి అలా అంత బాగా నాకు రాదు. సో అందుకని కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉన్నా కానీ ఇలా చేస్తున్నాను. ఇలా అయితే కొంచెం బాగా కుదురుతుంది అనేసి. నేను మరి అంత ఎక్స్పర్ట్ కాదు ఇది స్వీట్ పొంగల్ చేయడంలో, అందుకని. సో ఇలా బెల్లం మొత్తం కరిగించేసేసుకోవాలండి. కరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనకి కుక్కర్లో పెట్టేసుకున్నాం కదా పెసరపప్పు ప్లస్ బియ్యము, అది ఆల్మోస్ట్ 3 to 4 విజిల్స్ రావాలండి. సో అది బెల్లం కరిగించేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకో చిన్న ప్యాన్లో నెయ్యి ఒక 2 to 3 స్పూన్స్ వేసేసుకొని మనకి ఇవి ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి 3 వేయించేసుకున్నాను. మీరు కావాలంటే ద్రాక్ష కూడా వేసుకోవచ్చు, ద్రాక్ష కూడా బాగానే ఉంటుంది. నా దగ్గర ద్రాక్ష లేదు. సో జీడిపప్పు, బాదం పప్పు మంచిగా నెయ్యిలో ఫ్రై అయితే ఆ టేస్ట్ భలే ఉంటుందండి. మనం తింటున్నప్పుడు తగిలితే అది చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని కొద్దిగా ఎక్కువగానే నెయ్యి వేసేసి వేయించేస్తున్నాను. తర్వాత కొబ్బరి కూడా నేను డైరెక్ట్గా వేద్దాం అనుకున్నాను, కానీ నెయ్యిలో వేయిస్తే బాగుంటుంది అనేసి మళ్ళీ ఇది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది, ఎండు కొబ్బరి బాగుంటుంది. సో పచ్చి కొబ్బరి వేసేసుకొనేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఇదంతా నాకు రెడీ అయ్యేసరికి నాకు విజిల్స్ వచ్చేసాయండి, 3 విజిల్స్. రైస్ పెసరపప్పు పెట్టాను కదా, సో అది విజిల్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బెల్లం నీళ్ళు పోసుకున్నానండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది నాకు తెలిసి కొంచెం డిఫరెంట్ ప్రాసెసే, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. మనకి ఎప్పుడైనా సింపుల్గా ఈజీగా చేసేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. ఒక స్వీట్ తయారైపోయినట్టు ఉంటుంది. మనకు పెద్దగా ఎక్కువ వస్తువులు కూడా ఏం పట్టవు. ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటాయి కదా, ఇవి మన దగ్గర ఉన్న వస్తువులన్నీ వాటితోనే చేసుకోవచ్చు. మీరు సంక్రాంతికి ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి. అలానే ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెము లేట్ అవ్వడం వల్ల కొంచెం సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు వీడియోస్. ఇంకా నుంచి చెప్పినట్టు 2 to 3 డేస్కి ఖచ్చితంగా ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ బెల్లం ఉంది కదా, వడకట్టుకునేసి ఇది విజిల్స్ వచ్చేసాయి, 3 విజిల్స్. దాంట్లోకి వేసేసుకుంటున్నాను. బెల్లం అయితే నాకు కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది.
సో కొద్దిగా సప్పగా అనిపించింది. తర్వాత నేను మళ్ళీ జీడిపప్పు అవంతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా బెల్లం వేసుకున్నాను, కొంచెం నల్లగొట్టుకునేసి. సో ఇది ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇది ఇంకా కొంచెము మనకి బాయిల్ అవ్వాలి అనుకుంటే కొద్దిగా పాలు, కొంచెం నెయ్యి వేసాను. మళ్ళీ నేను ఒక స్పూన్ అంత నెయ్యి, ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే మనకు అంత టేస్ట్ వస్తుంది. కాకపోతే నెయ్యి కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ తగ్గింది నాకు. అందుకని ఇంకా కొంచెం బెల్లం వేసేసుకొని జీడిపప్పు అవన్నీ నెయ్యిలో వేయించుకున్నాము కదా, కొబ్బరి, జీడిపప్పు, బాదాము అవంతా వేసేసుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ బెల్లం వేసేసుకొని కలుపుకున్నాను. మీకు తెలుస్తుంది కలర్ డిఫరెన్స్లోనే, కొంచెం బ్లాక్గా అవుతుంది. చాలా బాగుండిందండి టేస్ట్. సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 15-20 మినిట్స్లో మొత్తం అయిపోతుంది. ఎవరైనా కావాలంటే ప్లీజ్ ట్రై చేసుకోండి. అలానే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇదంతా వేసేస్తున్నానండి దీంట్లోకి. మేము తిన్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. వేడివేడిగా అయినా తినచ్చు, మనం కొంచెం చల్లారిన తర్వాత అలా అయినా బాగుంటుంది. 2 టైప్స్లోనే బాగుంటుంది. మనకు తింటాన్నప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి అవంతా తగులుతాయి కదా, నెయ్యిలో వేయించాము కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఇదండి, నేను బెల్లం వేసిన తర్వాత మీకే తెలుస్తుంది కదా కలర్ చేంజ్, కొద్దిగా నల్లగా ఉంటుంది కదా బెల్లము, అది కొట్టేసి వేసుకున్నాను. స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందండి.